అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం, లేకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది అది జరగనివ్వకుండా, అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని ఒక పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి, అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంటి తడిపెట్టుకుని ఎప్పుడు లేదు, ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ. అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే, ఎప్పుడు ఇష్యూస్ మీద పోట్లాడతాం, అసెంబ్లీ ఉంది అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాడు తప్పు చేస్తే మనం వేలెత్తి చూపడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం, లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచనలు వాళ్ళు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే పాలిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి వాళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల వెనుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా. కాబట్టి సో వాళ్ళు మేము తిట్టుకోవడం, అది ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కృతి మనది. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి, అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అన్నది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి. ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చావిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళొచ్చు. కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద, అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో. ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది. మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ CSR ఫండ్స్, డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితేనేమి, ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు, ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు. దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే ఆడవాళ్ళు కూడా, వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీతరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో. ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పెళ్ళాలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఊరికే చేతులు కట్టు కూర్చోలేదు. ఇక్కడ మీదకి వస్తే మా ఆడవాళ్ళ జోడికి నేనేది పర్సనల్గా టార్గెట్ చేసి అక్కడున్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఏదో ఒక ఇష్యూ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో కూడా, అది ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా ఒప్పుకున్నారు. మాకు అనుమానం ఉంది, మా ఫ్యామిలీ మెంబర్సే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఒక ఇష్యూ మీద నడుస్తుంది. ఒక ఇష్యూ, దట్ ఈస్ ద ఇష్యూ. ఎవరు మనిషి, ఆయన మనిషి కూడా ఒకప్పుడు ఒక ప్రజాప్రతినిధి, లోక్సభ మెంబరే. సరే, అది డైవర్ట్ చేయడం కోసమని టోటల్గా అసలు ఇలా ఇంత నీచమైన సంస్కృతి అందుకే
ఇట్లా నోరు పారేసుకోండి అని చెప్పాను. వాచకం కానివ్వండి, లేకపోతే ఆహార్యం కానివ్వండి చూస్తుంటే ఎంత అసహ్యం పడుతుందంటే, అందరు మేధావులు ఉన్నారు ఇక్కడ, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, అందరూ రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇంత నీచానికి అంటే వాళ్ళు కూడా భయపడి బయటకు చెప్పుకోలేకపోతున్నారేమో, అరే రే ఇలా జరుగుతుంది ఏంటి అని. ఉందాగా నడవాలి. ఎస్, గొడవలంటే నేను చెప్పాను, ఇష్యూ బేస్డ్ మీద కొట్టాట్లు జరుగుతాయి. స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ కూడా అక్కడ సభాపతి గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. సభను ఏకపక్షంగా అటు ప్రభుత్వ పక్షంగా నడపడం అనేది చాలా, ఇప్పుడే కాదు, ఈ అసెంబ్లీ సెషన్లోనే కాదు, చాలా అసెంబ్లీ సెషన్స్లో, ఇదివరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్లో కూడా చూశాను. ఏకపక్షంగా సభను నడపడం. ఒక మనిషి సరే, ఒక కనీసం ఇవాళ రాష్ట్రం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. సో అటువంటి విషయాలు మాట్లాడుకోవాల్సింది పోయి మరి టోటల్గా దాన్ని డైవర్ట్ చేసేసి టోటల్గా పర్సనల్ ఇంటి ఆడవాళ్ళ మీదకి వచ్చి చాలా అంత అంటే ఇక వాళ్ళు మేము మా సంస్కృతి కాదు, మా సంస్కారం కాదు అనుకుంటూ మేము చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. మనకి ఒక గుర్తింపు, మనకి ఒక గౌరవం, మనకి ఒక రాజకీయ చైతన్యం ఇచ్చారు రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు. అటు ఆంధ్ర రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు. ఏం జరుగుతుందని ఇక్కడ పరిపాలన మంచి సలహాలు ఇస్తే తీసుకోరు, పెద్దానికి ఏదో ఒక వంక దానికి వేరే ఒక సందర్భం తీసుకోవడం, వేరే దాన్ని డైవర్ట్ చేయటం టాపిక్ని. ఇది మంచి సంస్కృతి కాదు. అది మంచి సంస్కృతి కాదని మీకు మేము హితోపదేశం చేయడం కాదండి. మీరు మనుషులు కాదు, మీరు మారరు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. ఏం కాదు, కుటుంబ సభ్యులే కాదు, ప్రజానికం, నా అభిమానులు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి. మొన్న పార్టీ ఆఫీసు మన అక్కడ మంగళగిరిలో అటాక్ చేయడం జరిగింది. ఏం జరిగినా కూడా ఎక్కడ ఎవరు దానికి ఏదో 4-5 ఎంచుకుని వాళ్ళ చేత ఇష్టానుసారంగా అసలు మాట్లాడని పదజాలాన్ని ఉపయోగించి అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన బాగా ఎంతో ఇంతకుముందే మేము అనుకున్నప్పుడు వద్దులే అన్నారు ఆయన. బట్ దానికి ఒక హద్దు ఉంటుంది. మేమంతా కూడా పలుకున్నాం. ఇక జరిగిన దానికి ఉపేక్షించేది లేదు, ఇక ఆలస్యం చేసేది లేదు. ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే ఇష్యూ మీద మాట్లాడండి ఏదుంటే, అంతేగాని ఇట్లా ఆడవాళ్ళ మీదకి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ మీదకి తీసుకొచ్చి అంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. అది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, పదవులైనా శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, ఇప్పుడు మీరున్నారు, ఇవాళ రేపు మేము ఉండొచ్చు. మళ్ళీ అదే మీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారు జనం. సో ఆ పరిపాలన బట్టి వాళ్ళకి తెలిసిపోయింది. భయపడు, మీరు ఎలా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఎలా మీ గుప్పిట్లో అందరినీ మీ దాసుల్లాగా అసలు చూస్తున్నారు. వాటి జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలకు ఇవ్వలేని పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలానే. ఆర్థిక పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలో రాష్ట్రాన్ని, దానికి ప్రణాళిక రూపొందించి ఆయన ఏది ఎవరికి లోటు రాకుండా అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అన్ని వస్తువులు కల్పించిన అంత అనుభవజ్ఞుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన, అంత ముందు చూపున్న నాయకుడు ఆయన. సరే కానీ మీకు అధికారం వచ్చింది, ఓకే, దానికి ఒక నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో పోరాడతాము, మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతేకాని దాంతో మీరు విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎప్పుడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయనిచ్చే మీకిచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మీరు ప్రజలు ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు
తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళకి కావలసినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికం ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికాన్ని అంటగట్టారు. అది మర్చిపోకండి. ఇదే నా హెచ్చరిక. ప్రజల తరఫున నుంచి అయితేనేమి, పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి, నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి, మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచ నికృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదే లేదు. ఒక్కొక్కళ్ళ భర్తం ఖబర్దార్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను ఉంటాం, అందరూ కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో. నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం. ఎస్, అట్లా ఉండాలి. కానీ ఒక ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి. కానీ ఇలా ఏదో మేమే కదా, మేము మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు. నేను అడగలా, నేనే నా హిందూపూర్కి సంబంధించిన పనులు ఏముంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి, రూలింగ్లో ఉన్నారనే కానీ మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను తప్పితే ఒక రామారావు అబ్బాయినో చంద్రబాబు నాయుడు గారి బావమర్దినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుండనో అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు. అసలు అది మా సంస్కృతి కూడా కాదు, తెలుగుదేశం సంస్కృతి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించుకుని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇదే నా హెచ్చరిక మీకు అందరికీ. ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక మీరు అడ్డం పెట్టుకున్న చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుగోడలు కావు, వాటిలన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీకు గుణపాఠం చెప్తాం. ఖబర్దార్. మీ వేషం, మీ భాష, మీ ఆహార్యం ఇవన్నీ చూస్తే అదే చెప్పాక గొడ్ల చావిట్లోకి వచ్చినట్టుంది. ఇదే అసెంబ్లీలోకి వచ్చి అడుగు పెట్టినట్లేదు. సో కొంచెం అసెంబ్లీ యొక్క హుందాన్ని కాపాడండి. అలాగే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోండి. జాగ్రత్త. నోరు మాత్రం అదుపులో పెట్టుకోండి.